ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడింది అయితే నిజంగా మీరు మీ మీ యాక్టింగ్ అయితే 100% నేను మీకు ఫ్యాన్ని. కానీ మీరు అనవసరంగా ఇంట్లోకి వచ్చి దూరిండ్రు. మీ పేరు తీయలేదు. మీకు ఎందుకండి ఉలుకు? మీరు ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉండండి. సెకండ్ కాకపోతే ఇంకా 4 మ్యారేజ్ చేసుకో, అది మీ వ్యక్తిగతం. కానీ మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఒక మాట చెప్పండి. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 40 పెళ్ళిళ్ళు చేసుకున్నా, నలుగురితో సహజీవనం చేసినా, 4 గోడల మధ్యలో మీరు ఏం చేసుకున్నా 100% మీ వ్యక్తిగతము, మీ స్వేచ్ఛ. అది దాని గురించి మేము మాట్లాడట్లేదు. కానీ మీరు ఇవాళ మీకు కూడా ఒక 55-60 సంవత్సరాలు ఉన్నాయి. మీరు మాట్లాడే మాట ఏంటండి? నాగబాబు గారి కంటే బుర్ర లేదు, మీకు కూడా లేదండి బుర్ర? చెప్పండి. మీరు ఆయనకి ఎట్లా ఏకీభవిస్తున్నారండి? కాదు, ఎందుకు మీరు అమ్మ మీరు ఎట్లా చెప్పాలి? అమ్మ మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలమ్మా. ఆ అమ్మాయిలు హీరోయిన్లు అయినా కనిపించినట్టుగా ఉన్న అందమే ఉంటుంది తప్ప మొత్తం మనకు ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసుకుంటే అది బాగుండదు. అట్లా కాదని మీరు ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు అనసూయను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీకు ఫ్రీ షోలు చూపించి అనసూయ ఫ్రీ షోలు చూపించి ఇప్పుడు అనసూయ లాంటి యాంకర్లు వాళ్ళందరూ ఎందుకు రాలేదు?